Take queue. What is queue means? Stack means last in, first out system. Queue means first in, first out system. That means actually in stack, insertions and deletions can take only one end, that is called top of the stack. అంటే మనకి స్టాక్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇన్సర్షన్ డిలీషన్ మనకి ఎక్కడి నుంచి జరుగుతుందంటే టాప్ ఆఫ్ ది స్టాక్ నుంచి జరుగుతుంది అని చెప్పుకున్నాం మనం. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆల్సో ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సర్షన్ మనం ఫుల్ అయిందో లేదో చెక్ చేస్తాం. ఈ ఫుల్ కాదు అనుకుంటే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవింగ్ అసలు ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేస్తాం అండి. ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినప్పుడు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ ఏది ఇన్సర్ట్ చేస్తారో అది ఫస్ట్ బయటకు వస్తుంది. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ LIFO సిస్టమ్. బట్ క్యూ మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్. ఇన్సర్షన్ ఫ్రమ్ వన్ ఎండ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ అనదర్ ఎండ్. ఇన్సర్ట్ ఒక ఎండ్ నుంచి జరుగుద్ది, రిమూవింగ్ అన్నది అనదర్ ఎండ్ నుంచి జరుగుద్ది. ఇన్సర్షన్ ఎండ్ ఈస్ కాల్డ్ రేర్ ఎండ్, deletion end is called front end. Like our queues, ఎవరు ఫస్ట్ ఇన్సర్ట్ అయ్యారో వాళ్ళే ఫస్ట్ బయటకు వస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్. Okay, like stack is based on first in first out manner. Why means a queue is an ordered list in which insertions are done at one end and deletion and deletions from another end. Okay, insertion end is called rear end. And deletion end is called front end. Okay, insertion ఒక సైడ్ నుంచి జరుగుద్ది, డిలీషన్ అన్నది ఇంకొక ఎండ్ నుంచి జరుగుద్ది. Okay, the first element to be inserted is the first one to be deleted. That's right. Q is also called as first in first out system. That's right. It is called first in first out system. That means F by F4. Okay. Q is also called as first in first out system. Okay. Stack is also called as last in first out system. లాస్ట్ ఏది ఇన్సర్ట్ చేస్తారో ఫస్ట్ అది డిలీట్ అవుతుంది. బట్ ఇన్ క్యూ ఏది ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తారో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్. అక్కడ ఇన్సర్ట్ డిలీట్ చేసేటప్పుడు మనం టాప్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం, టాప్ నుంచి డిలీట్ చేస్తాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు రేర్ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం, డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఇన్సర్షన్ ఆపరేషన్ ఏమని పిలుస్తారంటే పుష్ అని పిలుస్తారు. డిలీషన్ ఆపరేషన్ ఏమని పిలుస్తారంటే పాప్ అనేది పిలుస్తారు ఇన్ స్టాక్ కాన్సెప్ట్. But in queue concept, in queues,
insertion operation is referred to as NQ, and deletion operation is referred to as DQ. Okay. ఓకే. ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇన్ క్యూ అని పిలుస్తాం. డిలేషన్ ఆపరేషన్ మనం ఏమని పిలుస్తాం అంటే డీక్యూ అని పిలుస్తాం. లైక్ పుష్ పాప్ ఇన్ స్టాక్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ లైక్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ వీ హ్యావ్ టూ ఎండ్స్, ఫ్రంట్ ఎండ్ అండ్ రేర్ ఎండ్. ఓకే. ది రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్. The applications of queues. Okay, an important application of queue is time sharing system of computer CPU. Time sharing system of computer CPU. Computer CPU time sharing system is depends on queue. And CPU means processor. In case if you press multiple keys in your keyboard, okay sir, multiple keys press చేసినా కూడా అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్ లోనే వర్క్ అవుతుంది. అంటే ఏది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పాస్ అయిందో ఆ కీని మాత్రమే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 5 keys మీరు ఒకేసారి ప్రెస్ చేసాము, 5 keys ఒకేసారి టైప్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మనం ఎన్ని మల్టిపుల్ ప్రాసెసర్ కానీ చేశారనుకోండి, ఒకేసారి మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి, ఒక 5 to 6 ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఏది ఫస్ట్ క్లిక్ చేశారో అది మాత్రమే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. That is based on queue concept. Okay, that is real-time application. Next, operating system. Operating system schedule jobs. Like మనకి OS లో టాస్క్లు అసైన్ చేసినప్పుడు ఆ ప్రయారిటీ బేస్ చేసుకుని అవి వర్క్ అవుతుంటాయి. దట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ క్యూ. మనం జనరల్ క్యూస్ చూడొచ్చు, అంటే బయట మనకి ఫస్ట్ సర్వ్ ఫస్ట్ మేనర్ మీద వర్క్ అయ్యి ఏదైనా కూడా క్యూ కాన్సెప్ట్ ఇచ్చేస్తారు. లైక్ బయట మనం క్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ నెట్వర్కింగ్లో కానీ, నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్లో కానీ, ఫైల్ ట్రాన్స్ఫర్లో కానీ, డేటా ట్రాన్స్ఫర్ ఇన్ నెట్వర్కింగ్, everything is depends on queues concept. These are the real-time applications of queues. These are the direct applications. One indirect application is queues are used in BFS of graph. Graph concept lo BFS concept is implemented through queue. This is indirect application. DFS concept is implemented stack. BFS concept is implemented using queue. ఓకే. అంటే గ్రాఫ్స్ అనేది ఒక డిఎస్ లో కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో ఆ డిఎఫ్ఎస్ అన్న కాన్సెప్ట్ ని స్టాక్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. బిఎఫ్ఎస్ అన్న కాన్సెప్ట్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ ట్రావర్సల్, అంటే ట్రావర్సింగ్ ఆఫ్ గ్రాఫ్ లో డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రావర్సింగ్ మెథడ్స్. దోస్ ట్రావర్సింగ్ మెథడ్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ indirectly depends on stack and queue. Okay, these are the applications of queue. Okay. Algorithms. And if we were going to program how to insert an element to the queue, how to delete an element from the queue. Insertion is NQ, deletion operation is called as DQ. Okay, NQ. At the time of insertion, మనం స్టాక్ అయితే మనం ఏం చేసాం, టాప్ మ్యాక్సిమం సైజ్ రీచ్ అయిపోతే ఇన్సర్ట్ చేయలేమో అని చెప్తున్నాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ అండ్ ఇంక్రిమెంట్ అవుద్ది, డిలీట్ చేసినప్పుడు ఫ్రంట్ అండ్ ఇంక్రిమెంట్ అవుద్ది అనుకుంటే, యాక్చువల్గా మనం ఒక క్యూ క్రియేట్ చేసినప్పుడు there is no element. There is no element means ఫ్రంట్ అండ్ రేర్ అన్నవి ఒకటే పాయింట్లు ఉంటాయి, స్టార్టింగ్ పాయింట్లు ఉంటాయి. అంటే ప్రోగ్రామేటిక్ పాయింట్ ఆఫ్ అయితే -1, మామూలుగా అయితే 0. రేర్ అండ్ ఈక్వల్ టు మైనస్, ఫ్రంట్ అండ్ ఈక్వల్ టు -1. జనరల్ మాన్యువల్ అయితే 0 అండి.
ఓకే. అంటే ఫ్రంట్ ఎండ్‌లో గాని, రియర్ ఎండ్‌లో గాని ఏం లేదు. ఇన్ కేస్ ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే దాని రియర్ ఎండ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకే. రియర్ ఎండ్ అన్నది మూవ్ అవుతుంది. అంటే ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ కేస్ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే రియర్ ఎండ్ ఈక్వల్స్ టు 2. అంటే ఇప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడల్లా ఏది ఇంక్రిమెంట్ అవుతుంది? రియర్ ఎండ్ ఇంక్రిమెంట్ అవుతుంది. రియర్ ఎండ్ ఇంక్రిమెంట్ అవుతుందంటే రియర్ ఎండ్ ఇంక్రిమెంట్ అవుతే ఎక్కడికెళ్ళాలి? ఆ క్యూ సైజ్ ఎంత ఉందో అంతవరకు ఇన్సర్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ రియర్ ఎండ్ గాని మాక్సిమం సైజ్ రీచ్ అయిపోతే దట్ క్యూ ఈస్ ఫుల్. అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేయాలి. ఇన్సర్షన్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్ అన్నది ఎలా తెలుస్తుంది? ఆ క్యూ అది స్టాక్ అయినా క్యూ అయినా కెపాసిటీ చెక్ చేయాలి. స్టాక్ అయితే మనం టాప్ మాక్సిమం సైజ్ రీచ్ అయిపోతే అని చెప్పుకున్నాం. ఇక్కడ క్యూ అన్నప్పటికి మనం ఏం చేస్తామంటే రేర్ ఎండ్ కానీ మాక్సిమం సైజ్, ఎందుకంటే ఇన్సర్ట్ చేసినప్పుడల్లా రేర్ ఎండ్ ఇంక్రిమెంట్ అవుతుందని చెప్తున్నాడు వాడు. దట్స్ రేర్ ఎండ్ కానీ మాక్సిమం సైజ్ రీచ్ అయిపోతే that queue is full. That's why before going to insert, first you can check if rare double equals to max అయితే. Then you can type print queue is full. రైట్, ఆగిపోవచ్చు. ఇన్సర్ట్ చేయడానికి లేనట్టే. లేదంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసినప్పుడు ఏది ఇంక్రిమెంట్ చేయమంటున్నాడు వాడు? రేర్ అండ్ ఇంక్రిమెంట్ చేయండి. రేర్ అండ్ ఈక్వల్స్ టు రేర్ అండ్ ప్లస్ 1. నెక్స్ట్ దాన్ని క్యూలోకి యాడ్ చేయాలి. క్యూ ఆఫ్ రేర్ ఈక్వల్స్ టు ఎలిమెంట్, దట్ మీన్స్ ఐటమ్. Then n. This is the process of NQ algorithm. At the time of insertion మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో తెలియాలి. ఇప్పుడు ఒక క్యూ కెపాసిటీ 5 మెంబర్స్ అనుకుంటే 5 మెంబర్స్ మనం ఇన్సర్ట్ చేయగలం. 6th మెంబర్ వచ్చినప్పుడు వీ కెనాట్ ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. లేదు అనుకున్నప్పుడు మనం కంపల్సరీ చెప్పాలి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. దట్స్ అక్కడ రేర్ ఎండ్ అన్నది ఇంక్రిమెంట్ అవుద్ది ఇన్సర్ట్ చేసినప్పుడు. అంటే రేర్ ఎండ్ కానీ మ్యాక్సిమం సైజ్ రీచ్ అయిపోతే మనం ఇన్సర్ట్ చేయలేమని చెప్పేస్తే సరిపోద్ది. ఇన్ కేస్ రేర్ అండ్ మ్యాక్సిమం సైజ్ రీచ్ అవ్వలేదంటే వీ కెన్ ఇన్సర్ట్, నో డౌట్. ఇన్సర్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నెక్స్ట్ వన్ డిక్యూ. ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్యూ మనం ఏం చెక్ చేయాలి? డిక్యూ అంటే రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది క్యూ. అంటే ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఉండాలి. నేను స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాను. ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు 0. అంటే ఫ్రంట్ రేరు ఫస్ట్ ఎక్కడ ఉందంటే 0 పొజిషన్లో ఉన్నాయి. అంటే అసలు క్యూలో ఏ ఎలిమెంటు లేదండి. ఇన్ కేస్ నేను ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను అంటే అప్పుడు ఏది ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాను? నేను రేర్ ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాను. అంటే రేర్ 1 అవుద్ది. రేర్ ఈక్వల్స్ టు 1 అవుద్ది. ఇన్ కేస్ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే రేర్ ఈక్వల్స్ టు 2 అవుద్ది. ఇక్కడ కూడా ఓకే. ఇప్పుడు రేర్ సైజ్ ఎంత అంటే 2. ఫ్రంట్ ఏం గుర్తుంది? 0 ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తే మీరు ఎవరిని ఇంక్రిమెంట్ చేయాలంటే ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయండి. అంటే ఫ్రంట్ ఎంత అవుద్ది అంటే 1 అవుద్ది. అంటే ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోయినట్టు. ఇంకొక ఎలిమెంట్ డిలీట్ చేసామంటే ఫ్రంట్ ఎంత అవుద్ది? 2 అవుద్ది. అంటే ఈ ఎలిమెంట్ కూడా డిలీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఫ్రంట్ రేర్ ఎండ్ ఎక్కడ ఉన్నాయి? ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ ఎక్కడ ఉన్నాయండి? సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ ఒకటే ప్లేస్లో ఉంటే దట్ క్యూ ఈజ్ ఎంప్టీ. స్టార్టింగ్ చూడండి, ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. దట్ మీన్స్ 0, 0. ఇఫ్ యూ ఇన్సెట్ వన్ ఎలిమెంట్ రేర్ ఈక్వల్ టు 1, అప్పుడు ఫ్రంట్ ఎంత ఉంది? 0లో ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు ఫ్రంట్ డిలీట్ చేశారంటే ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుద్ది. అప్పుడు ఫ్రంట్ ఎంత అవుద్ది? 1 అవుద్ది. రేరు 1 అవుద్ది. రెండు ఒకే ప్లేస్లో ఉంటే దట్ క్యూ ఈజ్ ఎంప్టీ. ఇన్సర్ట్ చేసినప్పుడు రేర్ అండ్ మ్యాక్సిమం సైజ్ రీచ్ అయితే వీ కెనాట్ ఇన్సర్ట్, నో డౌట్, బికాస్ దట్ మీన్స్ క్యూ ఈజ్ ఫుల్. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిలేషన్ ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ ఒకటే ప్లేస్లో ఉంటే దట్ క్యూ ఈజ్ ఎంప్టీ. దట్స్ వై ఫస్ట్ యూ కెన్ కంపేర్ ఇఫ్ ఫ్రంట్ డబుల్ ఈక్వల్స్ టు రేర్. Then print queue is empty. Return. అదర్వైజ్ డిలీట్ చేయొచ్చు కదా. అప్పుడు రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అని రైట్ చేయండి. ఏం డిలీట్ చేస్తామని చెప్పాలనుకుంటే ప్రింట్ క్యూ ఆఫ్ రేర్, దెన్ ఎన్. ఎందుకంటే 0 అంటే 1లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. ఓకే, రైట్ దిస్ అల్గారిథం.
Depends on this, we can convert this one into program.